తెలియని ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక కృంగుబాటు, ఏదో ఒక ఎడబాటు, దేవుడున్నాడా, దేవుడి యొక్క సన్నిధిని నేను ఎందుకు అనుభవించలేకపోతున్నాను అనే ఒక ఆక్రందన లాంటి, ఒక మరణ వేదన లాంటి ఏదో తెలియని ఆవేదన అండి హృదయంలో. అవునా? దానికి కారణం ఒకటే. దేవుడు చెప్తున్నాడు, పాప సంకీర్తనం తీయాలి, కన్ఫెషన్కి వెళ్ళాలి. దేవాదేవుడు చెప్తున్నాడు మనందరికీ. అందుకే ఆ దేవాదేవుడు మనం రోజు పాప సంకీర్తనం కొంతమంది మనలో తీయలేం కాబట్టి మనకి పరలోక ప్రార్థన నేర్పించినాడు. ఈ ప్రపంచానికే మన పరమ తండ్రి పరలోక ప్రార్థన నేర్పించాడు. ఎంత గొప్ప ప్రార్థన! పరమార్థము దాగి ఉంది ఈ ప్రార్థనలో. నిండు హృదయముతో, నిండు మనస్సుతో ఈ ప్రార్థన మనము చెప్పుకున్నట్లయితే, మనకి మనముగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ యొక్క ప్రతి మాటని ధ్యానించినట్లయితే, ఈ ప్రార్థన నిండు మనస్సుతో మనస్పూర్వకంగా చెప్పుకోవడం ద్వారా పదే పదే కంప్లీట్ గా పాపము తొలగింపకపోయినా కనీసం టెంపరీగా ఒక నెక్స్ట్ వీక్ తీస్తామా కన్ఫెషన్, అప్పటి వరకు ఈ యొక్క వాక్యము మనకి ఒక ప్రొటెక్షన్ గా మన హృదయానికి ఉంటుందండి. ఆ దేవాదేవుడు క్షమిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఒకవేళ ఈ రోజు చనిపోతే మన పాపము దేవుడికి మనకు అడ్డుగోడగా ఉండి పరలోక రాజ్యం మనం వెళ్ళకపోతే ప్రమాదమే కదా. మరి ఎంతో మంది బిడ్డలు చనిపోతున్నారు. సడన్ గా డెత్స్, ఆకస్మిక మరణాలు జరుగుతూ ఉన్నాయి, సంభవిస్తున్నాయి. ఒకవేళ మనకి జరిగితే అప్పుడు మన పరిస్థితి ఏంటి? అందుకే మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. ఈరోజు ఈ ప్రార్థన మనం చేద్దాం.